ఫ్లవర్స్ వచ్చి అయిపోయినాయి కదండి. ఇవన్నీ ఇప్పుడు ఫ్రూట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇవి తీసేస్తే మంచిగా అంటున్నారు. ఇవి తీసేద్దాం. ఇవన్నీ కాయలు నిలబడినాయండి. ఫ్లవరింగ్ అయిన తర్వాత ఫ్రూట్గా నిలబడిపోయింది. ఇవి వర్షాన్ని దెబ్బకి తట్టుకుని నిలబడినాయండి కాయలు. ఇవన్నీ 7 ఉన్నాయి కాయలు. ఇంకా ఇవి కాయలు అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇవి కాస్త వాటర్ మనం తక్కువ వేసుకోవాలండి. వర్షాకాలం వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ వీక్లీ వన్సే చాలు. వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఇట్లాగే రాలిపోతూ ఉంటాయి. కవర్ అయిపోయాక వేయమాట కూర ఎండిపోయినాయి, అందుకని తీసేస్తుంది. ఇట్లా ఎప్పుడు చీమలు ఉంటాయండి లోపలికి వెళ్ళాం, కానీ మరి పైనే అంత స్వీట్ ఉంటుందో ఏంటో ఈ కాయ తెలియదు. ఎప్పుడు చీమలు పడుతూనే ఉంటాయి. వస్తూనే ఓకే అండి. ఇట్లా అందరూ పెంచుకోవాలి. ఇది కాకుండా చిన్న చిన్న బకెట్లోనే వస్తున్నాయి కదా కాయలు, బాగా పెంచుకుందామండి. సంవత్సరం ఇదే లాస్ట్ క్రాప్ అనుకుంటున్నాను నేను. చెప్పలేం, లాస్ట్ టైం కూడా అట్లాగే అనుకున్నాను. మళ్ళా వచ్చేసినాయి. మరి ఈ సంవత్సరం చూడాలి. డిసెంబర్ వరకే అంటే ఇది వచ్చేది. అందరూ మే నెలలో జూన్ నెలలో వస్తుంది క్రాఫ్ట్ అన్నారు. నాకు ఏప్రిల్ లాస్ట్ వీక్లోనే వచ్చేసింది. ఇప్పుడు వరకు కాస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. 35 కోసానండి. 7 అన్నమాట. వాటితో పాటు 35తో పాటు ఒక 5 వచ్చినాయి. చూద్దాం. సరేనా? ఓకే అండి. అందరం పెంచుకుందాం. చక్కగా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫ్రూట్స్ తిందాం. ఆరోగ్యంగా ఉన్నామండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరం శుభ్రంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకే, బాయ్.